వెల్కమ్ టు ది లియో. ఎన్నికల దగ్గర పడే కొంది పోల్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా వస్తుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఇప్పుడు పోల్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, మరొకసారి జగన్కి అవకాశం ఇస్తారా లేదా టీడీపీ జనసేన కూటమికి అవకాశం ఇస్తారా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ పోల్స్ సర్వేస్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా కీలకం. రాజకీయ పార్టీలకు కూడా అవి ఎంతో కీలకంగా మారతాయి. తాజాగా ఇటీవల విడుదలవుతున్నటువంటి ప్రతి సర్వే కూడా టీడీపీ జనసేన పొత్తు విజయం సాధిస్తుందని చెప్పగానే చెబుతున్నాయి. సీట్ల విషయంలో కొద్దిగా వ్యత్యాసం ఉంటే ఉండొచ్చు తప్ప విజయం మాత్రం ఖాయమని చెబుతున్నాయి. అయితే తాజాగా మరొక సంచలన సర్వే అయితే విడుదలైంది. పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అయితే ఒక సంచలన సర్వేని అయితే విడుదల చేసింది. ఇందులో కూడా క్లియర్ కట్గా ఎవరు విజయం సాధిస్తారనేది చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. దాదాపుగా 1,00,000 మంది మీ దగ్గర ఆ అభిప్రాయాలను తీసుకుని అన్ని పార్టీలను పరిగణలో తీసుకుని ఇతర పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఆపు, బీఎస్పీ లాంటి ఇతర పార్టీలను కూడా పరిగణలోకి తీసుకుని దాదాపుగా 1,00,000 మందితో 1,00,000 మంది దగ్గర సమాచారం సేకరించడం జరిగింది. అందులో 52% మంది పురుషులు ఉంటే దాదాపు 48% మంది మహిళల దగ్గర నుంచి, అలాగే అన్ని వయసుల వారి దగ్గర నుంచి కూడా ఈ సమాచారాన్ని అయితే డేటాను అయితే రాబట్టి వారు ఒక సంచలన నివేదికను అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ విడుదల చేసిన సర్వే అనేది ఒక సంచలనంగా మారింది. ఈ సర్వే కూడా ఇతర సర్వేలాగానే టీడీపీ జనసేన కూటమికి పట్టం కట్టింది. ఈ కూటమి దాదాపుగా 104 సీట్లు కైవసం చేసుకుంటుందని చెప్పగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం 47 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోతుంది. అయితే ఇతరులకు సంగతి పక్కన పెడితే కీన్ కంటెస్టెంట్ మాత్రం ఒక 24 సీట్లలో అయితే కీన్ కంటెస్ట్ ఉన్నట్టుగా అయితే ఆ సర్వే అయితే చెప్తుంది. ఇక ఎంపీల విషయానికి వస్తే 18 ఎంపీలు టీడీపీ జనసేన పొత్తు మీద గెలుచుకుంటే కేవలం 7 ఎంపీలు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి ఆ సర్వేలన్నీ కూడా కుండబద్దలు కొట్టాయి. ఇక ఓట్ షేర్ విషయానికి వచ్చేటప్పటికి కూడా టీడీపీ జనసేన దాదాపుగా 52% ఓట్ షేర్ను కైవసం చేసుకుంటే గతంలో 50% ఓట్ షేర్ కైవసం చేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు 42-41% అయితే పడిపోయే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ పైనీర్ విడుదల చేసినటువంటి సంచలన సర్వే అనేది ఇప్పుడు రాష్ట్రంలో ప్రకంపనలు పుట్టిస్తుంది. దానికి సంబంధించి కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్ పరిధికి సంబంధించిన ఆ డేటా కూడా మన దగ్గర ఉంది. ఒకసారి ఆ సర్వే ఏంటి, దాని డేటా ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా విజయవాడ మనం లోక్సభ మరియు శాసనసభకు సంబంధించి మనం ఒకసారి పరిశీలన చేస్తే విజయవాడ లోక్సభ మాత్రం ఖచ్చితంగా ఆ టీడీపీ జనసేన కూటమి కైవసం చేసుకుంటుంది. అంటే అక్కడ ఎవరైతే కేసీఆర్ నాని బయటికి వెళ్ళాడో ఆయనకైతే ఎదురు దెబ్బ తప్పేటట్టు కనపడటం లేదు. ఇక శాసనసభకు వచ్చేటప్పటికి తిరువూరు వైఎస్ఆర్సీపీ లీడ్లో ఉంది. ఇక విజయవాడ పశ్చిమ మాత్రం కీన్ కంటెస్ట్గా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక విజయవాడ సెంట్రల్ టీడీపీ జనసేన, విజయవాడ తూర్పు టీడీపీ జనసేన, మైలవరం టీడీపీ జనసేన, నందిగామ టీడీపీ జనసేన, జగ్గయ్యపేట కూడా టీడీపీ జనసేన. అంటే ఇక్కడ విజయవాడ పరిధిలోకి వచ్చేటప్పటికి శాసనసభ స్థానాలు మనం ఒక పరిశీలన తీసుకుంటే ఒక తిరువూరు మాత్రం ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీకి మొగ్గులో ఉంది. మిగిలినవన్నీ కూడా టీడీపీ జనసేనకుంటే ఒక విజయవాడ పశ్చిమ మాత్రం ఆ కీన్ కంటెస్టెంట్ ఉన్నట్టుగా అయితే మనకి ఇక్కడ ఈ సర్వేలు అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ సర్వే విశాఖపట్నం కానీ మనం అటు నుంచి విశాఖపట్నాన్ని కానీ ఒకసారి మనం తీసుకుంటే విశాఖపట్నం లోక్సభ మాత్రం టీడీపీ జనసేన కన్ఫామ్ అని చెప్పి ఆ సర్వే అయితే తేల్చి చెప్పింది. ఇకపోతే శృంగవరపుకోట శాసనసభకు వచ్చేటప్పటికి మనం శృంగవరపుకోటని తీసుకుంటే టీడీపీ జనసేన, భీమిలి తీసుకుంటే టీడీపీ జనసేన, విశాఖపట్నం తూర్పు టీడీపీ జనసేన, దక్షిణం టీడీపీ జనసేన, ఉత్తరం టీడీపీ జనసేన, పశ్చిమం టీడీపీ జనసేన, గాజువాక టీడీపీ జనసేన. సో క్లీన్ చిప్ ఇక్కడ మన విశాఖపట్నం తీసుకుంటే టీడీపీ జనసేన మొత్తం తుడిచేస్తుంది. అక్కడ వైసీపీ పార్టీకి మనుగడ అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి వైజాగే రాజధాని అని చెప్పినప్పటికీ కూడా వైజాగ్ ప్రజలు దాన్ని పూర్తిగా వ్యతిరేకించారు అనడానికి ఈ సర్వేనే ఒక ఉదాహరణ. ఎక్కడా కూడా వైసీపీకి లీడింగ్ లేదు కదా, కనీసం కీన్ కంటెస్టెంట్ కూడా ఎక్కడ రాని పరిస్థితి. క్లియర్ కట్గా అన్ని స్థానాలు ఆల్రెడీ విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ గతంలోనే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. జగన్మోహన్ రెడ్డికి 150 వచ్చిన వేవ్లో కూడా 4 కూడా టీడీపీ గెలుచుకుంది. సో ఇప్పుడు దానికి జనసేన బలం అదనంగా తోడైంది. ఈ నేపథ్యంలో మొత్తంగా మొత్తం విజయవాడ మొత్తం లోక్సభ సెగ్మెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలన్నింటిని కూడా క్లీన్ స్వీప్ చేస్తున్నట్టుగా అయితే ఈ సర్వే అయితే సంచలన నివేదికనైతే విడుదల చేసింది. నెక్స్ట్ ఇంకోటి కూడా చూద్దాం. ఇక తిరుపతి కానీ మనం ఒకసారి పరిశీలించుకుంటే తిరుపతి లోక్సభ మాత్రం ఈసారి వైఎస్ఆర్సీపీకే కనపడుతుంది. వాస్తవానికి మొదటి నుంచి కూడా తిరుపతి అనేది కొంచెం వైసీపీకి కొంచెం ఉన్నటువంటి ప్రాంతమే. తిరుపతి లోక్సభ అయితే వైఎస్ఆర్సీపీకి కనపడుతుంది. ఇక సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ కనపడుతుంది, గూడూరు వైఎస్ఆర్సీపీ, సూళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ,
వెంకటగిరి వైఎస్ఆర్సీపీ. సో ఈ 4 కూడా ఆ వైఎస్ఆర్సీపీకి ఉంటే, ఇక తిరుపతి మాత్రం ఈసారి టీడీపీ జనసేన అలాగే శ్రీకాళహస్తి టీడీపీ జనసేన గెలుచుకునే అవకాశం ఉంది. సత్యవేడు మాత్రం వైఎస్ఆర్సీపీ ఉంది. అంటే మొత్తం తిరుపతి లోక్సభ పరిధిలో కానీ మనం పరిశీలిస్తే ఒక 2 స్థానాలు మాత్రం తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు మీద గెలుచుకునే అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. అదే తిరుపతి కానివ్వండి, శ్రీకాళహస్తి కానివ్వండి, ఈ 2 కూడా టీడీపీ జనసేన పొత్తు మీద గెలుచుకునే అవకాశం ఉంది. మిగతా స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి కడప, నెల్లూరు తర్వాత ఆ స్థాయిలో కొద్దిగా కొంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ కొంచెం వైఎస్ఆర్సీపీ హవా అయితే మనకి ప్రస్తుతానికి నడుస్తున్నట్టు కనపడుతుంది. బట్ అది ఎన్నికల వేళకి ఏం జరుగుతుంది అనేది మనం అయితే చెప్పలేము ఇప్పటికైతే అది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి నరసాపురంగానే ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం ఒకసారి చూస్తే, ఇక్కడ నరసాపురం అనేది పూర్తిగా టీడీపీ జనసేన లోక్సభ స్థానాన్ని అయితే టీడీపీ జనసేన కైవసం చేసుకోబోతున్నాయి. ఇక అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇకపోతే ఆచంట టీడీపీ జనసేన, పాలకొల్లు టీడీపీ జనసేన, నరసాపురం టీడీపీ జనసేన, భీమవరం టీడీపీ జనసేన, ఉండి టీడీపీ జనసేన, తణుకు టీడీపీ జనసేన, తాడేపల్లిగూడెం మాత్రం కీన్ కంటెస్టెంట్. అంటే దాదాపుగా నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి స్థానాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన క్లీన్ స్వీప్ చేయబోతున్నాయి. ఒక్క తాడేపల్లిగూడెం మాత్రం ప్రస్తుతానికి ఏంటి చెప్పలేని పరిస్థితి, ఏ పార్టీకి ఏముందనేది చెప్పలేని పరిస్థితి. ఇక పూర్తిగా ఆల్రెడీ పాలకొల్లు అంటే నిమ్మల రామానాయుడుకి అది మనకి ఎవర్ గ్రీన్ అలాంటివి అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఉండి అంటే గతంలో తెలుగుదేశం పార్టీ మొన్న కూడా గెలిచిన సీట్ అది. సో కాబట్టి ఈ స్థానాలన్నీ కూడా గెలుస్తున్నాయి. ఒకవేళ బహుశా భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ ఏదైనా పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి ఊహాగానాలు వస్తున్నాయి. మొత్తంగా నరసాపూర్ అయితే పూర్తిగా క్లీన్ స్వీప్ అయితే చేయబోతున్నట్టుగా అయితే మనకైతే తెలుస్తుంది. ఇక ఇది పూర్తిగా దీనికి సంబంధించి ఇక ఇక్కడ చూడొచ్చు మొత్తం ఓవరాల్గా ఎక్స్పెక్టెడ్ సీట్స్ కానీ మనం ఒకసారి రఫ్గా ఒకసారి చూసుకుంటే, ఇక్కడ ఎంపీ సీట్లు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు మీద 18 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుంది. ఇక ఎమ్మెల్యే స్థానాలకు వచ్చేటప్పటికి 104 ఎమ్మెల్యే స్థానాలు అయితే టీడీపీ జనసేన పొత్తు మీద గెలుచుకుంటున్నాయి. ఇక వైసీపీ విషయానికి వచ్చేటప్పటికి ఎంపీల విషయంలోనైతే 7 స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకుంటుంది. 47 స్థానాలకు పరిమితం అయిపోతుంది. అంటే దాదాపుగా 100కు పైగా 104 సీట్లు కోల్పోబోతుంది వైఎస్ఆర్సీపీ. దాదాపుగా 151 సీట్ల నుంచి 47 సీట్లకైతే ఈసారి పడిపోబోతుంది. అలాగే 22 ఎంపీ స్థానాల నుంచి 7 ఎంపీ స్థానాలకైతే వైసీపీ పడిపోబోతుంది. అది ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ సర్వే ఉదాహరణ. ఇంకా 2 నెలల సమయం ఉంది. ఖచ్చితంగా దీంట్లో మార్పులు వస్తాయి. ఈ 7 ఎంపీలల్లా 3 నుంచి 4 ఎంపీలుగా మారవచ్చు. ఈ 47 సీట్లల్లా దాదాపు 30 సీట్లకు తగ్గిపోవచ్చు. సో ఏ పరిస్థితుల్లో ఏదైనా జరగవచ్చు. బట్ వ్యతిరేకత అనేది ఎప్పుడైనా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశం అయితే ఉండదు. ఇక ఎంపీల విషయానికి వచ్చేటప్పటికి ఏదైతే కీన్ కంటెస్టెంట్ కానీ మనం తీసుకుంటే ఎంపీల విషయంలో కీన్ కంటెస్టెంట్ అయితే మనకి ఎక్కడా కనపట్లేదు. బట్ ఎమ్మెల్యేల విషయంలోకి వచ్చేటప్పటికి మాత్రం ఒక 24 స్థానాల్లో అయితే ఆ కీన్ కంటెస్టెంట్ కనపడుతున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇక ఓట్ షేర్ని కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ టీడీపీ జనసేన అబోవ్ 50% అంటే 52% ఓట్ షేర్ని అయితే టీడీపీ జనసేన కలిసి కైవసం చేసుకోబోతున్నాయి. ఇక వైఎస్ఆర్సీపీ మాత్రం 42%కే పరిమితం అవుతుంది. గతంలో ఇది 50% ఓట్ షేర్ను కైవసం చేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు 42%కి అయితే పడిపోయే అవకాశం ఉంది. ఇక మొట్టమొదటిసారిగా లాస్ట్ 2 ఎలక్షన్స్తో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం 2.4 అంటే దాదాపు 2.5% ఓట్ షేర్ను కైవసం చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది పైనీర్ పోల్ స్ట్రాటజీస్. ఎందుకంటే షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కొంత మార్పు అయితే కనపడుతుంది. క్రియాశీలకంగా కొంత కాంగ్రెస్ పార్టీలో ఊపు అయితే వచ్చినట్టుగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో దానికి ఓట్ షేర్ అయితే పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో బీజేపీ 1.5 ఓట్ షేరు, అలాగే ఇతరులు అయితే 2.1 ఓట్ షేరు. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే టీడీపీ జనసేన 52% ఓట్ షేరుతో 104 అసెంబ్లీ స్థానాలను అలాగే 18 పార్లమెంటు స్థానాలను గెలుచుకోబోతుందని పైనీర్ స్ట్రాటజీస్ అయితే ఒక సంచలన సర్వేని అయితే విడుదల చేసింది. పోల్ స్ట్రాటజీస్ గతంలో విడుదల చేసిందో అవన్నీ కూడా ఫలితాల తర్వాత వాస్తవాలకు దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పైనీర్ స్ట్రాటజీస్ విడుదల చేసినటువంటి సర్వే పట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక తీవ్ర ఉత్కంఠ ఉంది. తాజాగా మరొక సర్వే జగన్మోహన్ రెడ్డి పతనాన్ని అలాగే టీడీపీ జనసేన పార్టీ విజయాన్ని అయితే సూచిస్తూ ఒక సంచలన సర్వేని అయితే విడుదల చేసింది.